వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. బలహీనమైన దేహంతో శక్తివంతమైన ఆత్మను సాధించలేము అని తెలియజేసింది. ఆప్షన్ 1 వేదాలు, ఆప్షన్ 2 ఉపనిషత్తులు, ఆప్షన్ 3 ఉపవేదాలు, ఆప్షన్ 4 భగవద్గీత. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఉపనిషత్తులు. మరో ప్రశ్న. పతాంజలి మహర్షి క్రోడీకరించిన యోగా సూత్రాలనందు ఎన్ని పాదాలు కలవు? ఆప్షన్ 1 ఏకపాదము, ఆప్షన్ 2 ద్విపాదములు, ఆప్షన్ 3 త్రిపాదములు, ఆప్షన్ 4 చతుర్పాదములు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 చతుర్పాదములు. మరో ప్రశ్న. క్రింది వాటిలో ఏ ప్రాణాయామానందు ఫ్లోటింగ్ బ్రీత్, తేలియాడే శ్వాస అనే దానితో సంబంధం కలిగి ఉన్నది? ఆప్షన్ 1 శీతలి, ఆప్షన్ 2 శీత్కారి, ఆప్షన్ 3 ప్లవిని, ఆప్షన్ 4 కపాలపతి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ప్లవిని. మరో ప్రశ్న. అష్టాంగ దండలో ఎన్ని స్థితులు ఉంటాయి? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 7 స్థితులు, ఆప్షన్ 2 8 స్థితులు, ఆప్షన్ 3 9 స్థితులు, ఆప్షన్ 4 10 స్థితులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 10 స్థితులు. మరో ప్రశ్న. క్రింది వాటిలో పతాంజలి మహర్షి తెలియజేసిన అష్టాంగ యోగానందు మనలోకి మనం చూసుకొనుట అనేది దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 ప్రాణాయామ, ఆప్షన్ 2 ధారణ, ఆప్షన్ 3 ధ్యాన, ఆప్షన్ 4 సమాధి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ధ్యాన. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.